గడిచిన దినాలంతా కూడా ఎంతో భయంకరమైనది. అయినప్పటికీ కూడా ఆయన ఎంతగానో మనం ప్రేమించి ఆయన కృప మనకిచ్చి ప్రతిసారి మనల్ని కాచి కాపాడుతూ తన సన్నిధిలో కూడుకుని సంగమంగా ఆయన గణపరచడానికి ఈరోజు సమయం ఆయన మనకి ఇచ్చినది. కాబట్టి ఆ పరలోక తండ్రిని మనం ఎంతగానో గణపరిచి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధన అనేది నోటి మాటలతో పాటలు పాడో కానుకలేసి ఆరాధించేది ఆరాధన అనేది దేవునికి మనకు మనంగా సమర్పించుకోవడమే దేవునికి ఆరాధన. ఎవరైతే ఇష్టపూర్వకంగా దేవునికి లోబడి దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవునితో కలిసి జీవించాలనుకుంటామో అది ఆరాధన. మన ఇష్టానుసారంగా మనం దేనికి కూడా లోబడి మన ఇష్టానుసారంగా మనం జీవించేది ఆరాధన కాదు. దేవునికి లోబడి జీవించేది ఆరాధన. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవుడు మనకి ఏమిస్తే దేవునికి మనం ఆరాధనగా ఉంటాం, ఏమిస్తే దేవునికి ఆరాధన ఉంటుంది అనే ఆసక్తి మనలో ఉండాలి. ఇవాళ మందిరాల్లో హల్లెలూయా హల్లెలూయా అని చేతులపై ఎత్తి నన్ను పాటలు పాడి ఇది ఆరాధన, ఆదివారం దేవుని ఆరాధన ప్రారంభమైందని, ఆరాధన ముగింపబడిందని కాదు. ఆరాధన అనేది ఎప్పుడు నిరంతరం దేవునికి క్రైస్తవుడికి వ్యక్తిగతంగా కొనసాగేది ఆరాధన. అందుకు కాబట్టి మనం ఎలాగున్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవునితో సహవాసం కలిగి ఉండటమే ఆరాధన. ఎందుకంటే మన పనికిమాలను మన స్థితిని పెట్టి మనం ఎన్నిక లేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయన ఎంతగానో తగ్గించుకుని మనల్ని రక్షించడానికి మనల్ని ప్రేమించి తన కుమారుని బలిగా పెట్టాడు మన కోసం. అలాంటి ఆ పరలోకపు తండ్రికి మనం ఏమిస్తే ఆరాధన అవుతుంది, మనం ఏం చేస్తే ఆరాధన అవుతుంది, ఎలా జీవిస్తే అది ఆరాధన అవుతుంది అనే గ్రహింపు కలిగి ఉండాలి. ఆరాధన అనేది ఒక మాటతో చెప్పుకునేది కాదు, ఒక పూటతో చేసుకుని ఆగిపోయేది కాదు. ఎప్పుడు మనం కనుమూపిని విడిచిపెట్టే వరకు కూడా దేవునితో కలిసి జీవించడమే దేవునికి ఆరాధన. అలాంటి ఆరాధకుల కోసం ఆయన చూస్తున్నాడే కానీ క్రైస్తవులను చెప్పుకుని ఆదివారం మందిరానికి వెళ్ళి ఏదో మందిరంలో నామకార్థంగా నలుగురితో పాటు మందిరంలో కూర్చుని నలుగురితో పాటు పాటలు పాడుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పుకుని ఇంటికి వచ్చేసేది ఆరాధన కాదు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎలా ఉన్నా సరే దేవునికి కొనసాగించేది ఆరాధన. ఆయన మన జీవితం ఎలా ఉన్నదో దాన్ని పెట్టి పోతాడే కానీ మనకి పై కనిపించే రూపాన్ని పెట్టి కాదు, మన అంతరాంగాన్ని పెట్టి ఆయన కొలుతాడు. కాబట్టి మన అంతరాంగ జీవితం ఎప్పుడు ఆయనకు ఆరాధనగా ఉండాలి. ఎందుకంటే అర్పణ ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. ఆరాధన అంటే ఏంటి? అర్పణ. దేవుడికి అర్పించేది శ్రేష్టమైనది కావాలి. మిగిలిపోయింది ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉందనుకోండి, ఎవరో బయట ఎవరినో ఆకలితో ప్యాకెట్ మనం పెడతాము. కానీ అలాంటిది అయితే దేవుని ఇష్టం కాదు. ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త, సర్వోన్నతుడు. ఆయన మనందరినీ కూడా సృష్టించాడు, కాసి కాపాడుతూ నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఇచ్చేది నువ్వు ఏమిస్తే ఆయన సంతోషంగా ఉంటుందో అదే ఆయనకి కావాలి. మనం ఇచ్చేది ఆయన తీసుకోడు, ఆయనకి నచ్చింది ఆయన అడుగుతాడు. అబ్రహాము ఏమడిగాడు? తన కుమారుని అడిగాడు. యోబుని ఏం చేశాడు? సమస్తము చేశాడు. అయినప్పుడు ఇప్పుడు ఆయన ఎప్పుడు ఆ దేశంలో చింతించలా, బాధపడలేదు. ఏమేమన్నాడు? దేవుడు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను.
అలా జీవితం గుర్తు చేసుకుని జీవించేవాడు ఆరాధకుడు. మనం ఎప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి ఇష్టంగా జీవించడమే దేవునికి ఆరాధన. కాబట్టి దేవుడు ఆయన మన పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఎంతో ప్రేమ కలిగి మనం దప్పికతో దాహం వేస్తున్నప్పుడు ఆయన నీళ్లు అందించేవాడు కాదు. మన జీవితాలు ఎడారిలాగా వాడిపోయినప్పుడు సిగిరించే జీవపు వృక్షంగాను ఆయన మనకు కాసి ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఎంతైనా మనం ఆరాధకులమై ఉన్నాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 44వ అధ్యాయం 3వ వచనం, పేజీ నెంబర్ 605, 3వ వచనం. ఆయన ఎంత దయగల దేవుడు అంటే మనం పాపంలో జీవించి మనం పాపంతో కన్నా పిల్లల మీద కూడా ఆయన ఆశీర్వాదం కుమరుస్తానంటున్నాడు. ఆయన మన పట్ల ఆయనకున్న ప్రేమ వెలకట్టలేనిది. మన పట్ల ఆయనకున్న శ్రద్ధ మన తల్లిదండ్రులు కూడా మన పట్ల చూపించి ఉండరు. ఒకసారి ఇసుకితే, రెండోసారి ఇసుకితే, మూడోసారి నువ్వు ఇంటికి బయటికి పోదానే తల్లిదండ్రులు ఉన్నారే కానీ నువ్వు ఎన్నిసార్లు ఇసుకిచ్చినా, మనం ఎన్నిసార్లు ఆయన కాదన్నా, ఎన్నిసార్లు ఆయన దుఃఖపెట్టినా, ఎప్పుడు నా బిడ్డ నా ఎదురు వస్తాడా నేను చేర్చుకోవాలనైనా ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నా. మన జీవితాలు ఎండిన బంజరు భూమిలో ఉన్నప్పుడు ఆయన మనకు సేవ తీశాడు, మనకు ఓదార్పుగా ఉన్నాడు. ఏం చేస్తే అది మనం స్థితిస్తారో అట్టి రీతిగా మనమే ఆయన నీళ్లు పెట్టి సాగు చేశాడు. మనలో ఉన్న దప్పిక కోసం ఆయన జీవంతో నీళ్లు పోసి మళ్ళీ వాటిని సిగ్గుంపజేశాడు మన జీవితాలు. అలాంటి ఆ పరలోకపు తండ్రికి మనం ఏం చేస్తే అది ఆరాధన అవుతుంది, ఏం చేస్తే మనం ఆరాధించడానికి ఇష్టంగా ఉంటాము. మన పట్ల ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎంత ఇష్టంగా మనం కొనసాగిస్తున్నాడో, మనం ఎన్ని విసిగిచ్చినా సరే, ఎంత హింస పెట్టినా, ఎంత బాధ పెట్టినా సరే, ఎన్నిసార్లు ఆయన్ని వేగులు కొట్టినా సరే ఆయన ఇంకా కొట్టించుకుంటే ఇష్టపడుతున్నాడే కానీ మనం విడిచిపెట్టక మాత్రం ఆయన ఇష్టపడుతున్నాం. మన జీవితాలు మోడి మారిన జీవితాలు అయినప్పటికీ కూడా ఆయన ఎప్పటికప్పుడు నీళ్లు పోసి, ఆయన జీవవాక్యంతో నీళ్లు పోసి మనం సిగురింప చేస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇంకా మనం సిగురింప చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అందులో పెట్టి దేవుడిని ఆరాధించాలి. అంతేగాని ఏదో ఇవాళ నాకు ఒక 50,000 అనుకోకుండా వచ్చింది, దాన్ని పెట్టి 1,000 తెచ్చి గానం వేసి ఇది ఆరాధన అంటే దేవుడికి అది ఆరాధన కాదు. నిజమైన ఆరాధకురాలు ఆ పేదరాలు. ఎందుకంటే ఆవిడ దగ్గర ఉన్న 2 కాసులే. ఆవిడ రేపు భవిష్యత్తు గురించి కానీ ఇంకో గంట పోయిన నా భవిష్యత్తు ఏంటి గురించి కానీ ఆలోచించాలి. ఉన్నది మంత్రం వచ్చేసింది. అలాగా అంటే మన దగ్గర ఉన్నాయని ఇచ్చామని కాదు నేను అనేది. దాన్ని మనం గట్టిగా పట్టుకుని ఉండకూడదు, దేవుని పట్టుకుని ఉండాలి. ఇవి సమస్తం ఆయన ఇచ్చినవే, మనకంటూ ఏమీ లేదు. మనకంటూ ఉన్నది ఒకే ఒకటి, పాప జీవితం. ఆ పాప జీవితం నాకు ఇవ్వండి అంటున్నాడు. మీ పాప జీవితం నాకు ఇవ్వండి, మీలో నూతన కొత్త జీవితం చికిత్స చేస్తాను. పెడబాగిన మీ జీవితాల్ని, బంజరు భూములని మీ జీవితాల్ని పంట భూములాగా మిమ్మల్ని మారుస్తానని వాగ్దానం చేశాడు. దాన్ని బట్టి మనం దేవునికి ఏమిస్తే ఆయన రుణం తీర్చుకుంటాము, ఏమిచ్చినా రుణం. ఎందుకంటే ఆయన ఏ యొక్క దోషము లేదు, ఏ యొక్క నేరము లేదు, ఏ యొక్క పాపము లేదు.
పాపాలు ఆయనమే వేసుకుని, మన నేరాలు ఆయనమే వేసుకుని, మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది, మనం తినవలసిన దెబ్బలు ఆయన తిని, మన కోసం తన తన్నుగా వ్యక్తులుగా చేసుకుని ఈ భూమి మీదకి దిగొచ్చి మనల్ని రక్షించాడు. ఆ రక్షించి తనతో పాటు తీసుకెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపాటు చేశాడు. ఆ మార్గం ఏంటో మనం తెలుసుకుని దాన్ని గైకొని దాన్ని అనుసరించడమే దేవునికి ఆరాధన. అట్టి ఆరాధన కావాలి దేవునికి. 91వ కీర్తన పేజీ నెంబర్ 501, 91వ కీర్తన 4వ వచనం. ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా దేవుని మార్గంలో మనం జీవించాలని, దేవునికి ఆరాధకులుగా మనం కొనసాగాలని ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకుంటామో మనకి అనేకమైన ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలు, నిందలు, బాధలు అనేకములు వస్తాయి. కానీ వాటి నుంచి నిన్ను తప్పిస్తూ నీ ప్రాణానికి ఏయాన్ని కలపకుండా ఆయన రెక్కల దాంట్లో మన కప్పి ఉన్నాడు. కోడి తన పిల్లల్ని ఎలాగైతే గద్ద వచ్చి తొంగిపోకుండా ఆ రెక్కలతో కప్పి దాచుకుంటాడో మనం కూడా పర్లోకంటే ఎలా దాచుతున్నాడు. మన ఆయుష్కాలం పూర్తయ్యే వరకు ఆయనకి ఇష్టలుగా మనం ఎప్పుడు మారినా ఆయన ఇష్టపడడానికి ఆయన మనం దుర్మార్గ స్థితిలో పాప జీవితం జీవించినప్పటికీ కూడా మనం ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి వస్తామని ఆశతో ఆయన రెక్కలు కట్టి ఉన్నారు మన చుట్టూ. మనం ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు ఆయన ఇసుకించినా, ఎన్నిసార్లు ఎదురు తిరిగినా ఆయన ఇంకా మన పట్ల ఆశ కలిగి, జాలి కలిగి, మన మీద కరుణ చూపి, కనికరపడి ఆయన రెక్కల కింద దాస్తున్నాడు. అందులో పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన అనేది మాటలతో చెప్పుకునేది కాదు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఎలాగైతే మనం పొందామో అలాగా దేవుడితో కలిసి మనం జీవించాలనే ఆశ కలిగి ఉండాలి. ఒక రుణస్తుడి దగ్గర రుణం తీసుకున్నప్పుడు ఆ రుణం తీర్చడానికి మనకు ఎంత బాధ్యత ఉంటుందో అలాగే దేవుడు మనకి మన జీవితాల్లో ఏవైతే మనం పొందలేవి ఆయన మనం పొందేలా చేశాడో, దేనికి మనం అర్హులం కామో వాటికి అర్హత కలిగించాడో, దేనికి మనం దేవునికి దూరమై ఉన్నామో వాటిని తప్పించి మనకు దగ్గర చేశాడో, అందులో పెట్టి దేవునికి మనం సన్నిహితంగా ఉండాలంటే మనం ఏం చెల్లించాలి, మనం ఏమిస్తే దేవునికి ఆరాధన అవుతుంది అన్న గ్రహింపు కలిగి ఉండాలి. ఆ గ్రహింపు లేనప్పుడు, ఆ గ్రహింపు మనలో రానప్పుడు మనం ఎంతకాలం బైబిల్ పట్టుకుని తిరిగినా, ఎన్నిసార్లు మనం మా గురించి ప్రార్థన చేసి నాకు అది చేయకపో, నాకు ఇది కావాలనుకో అని అడిగినంతకాలం మన ప్రార్థన ఉంటుంది. దేవుళ్ళని చూస్తూ ఉంటాడు. మనం ఏం అడగాలో అవి అడుగుతున్నాం, ఏం అడగకూడదో అవి అడుగుతాం. కాబట్టి మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఈ భూ సంబంధమైన సమస్తం మానవుని సృష్టించక ముందే దేవుడు అన్ని సిద్ధపాటు చేశాడు. భూమి మానవులు జీవించడానికి నివసించడానికి భూమి కావాలి. భూమిని ముందుగానే సృష్టించాడు. నేలకి చెట్టుని సృష్టించాడు. తాగడానికి నీళ్లు సృష్టించాడు. నువ్వు జీవించడానికి బతకడానికి గాలిని సృష్టించాడు. ఆ పళ్ళ నుంచి ఆ పండుగని బతకడానికి పళ్ళు గుర్తించాడు. మానవుడికి మొత్తం సమస్తం ముందుగానే సృష్టించి తర్వాతే మానవుడు సృష్టించాడు. అది కాబట్టి భూ సంబంధమైన దాని గురించి దేని గురించి మనం చింతించాం సార్. అలాగని అవతలకి కోట్లు వస్తుంది, నాకు కోట్లు వస్తు రావాలంటే కాదు. దేవుడికి తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఎంత ఇవ్వకూడదు. ఒకవేళ మనకి ఎక్కువ ఆస్తి కలిగితే దేవుడికి వ్యతిరేకంగా భ్రష్టం అయిపోతామేమో. అందును పెట్టి దేవుడు ఆయనకి ఇష్టంగా ఉన్న వాళ్ళని, ఆయన ఏర్పడుతున్న వాళ్ళని పొదువుగా ఉంచుతాడు. ఎందుకంటే ప్రతిసారి ఆయన ఆధారపడాలి.
మన పెద్దవాళ్ళు చూడండి, మాకు కొంతమంది మా తలంతో మాత్రం వరకు మీకు ఆస్తులు మేము రాయమంటారు. ఆ ఆస్తులు ఉన్నా సరే ఎందుకని ఆ బిడ్డ వెళ్ళి ఆ తండ్రిని అడగాలి, అదో సంతోషమైంది. అలాగే మన పరలోక తండ్రి కూడా ప్రతిసారి ప్రతి అవసరం ఆయన ఎందుకు మనం అడగటమే ఆయన సంతోషం. అందుకనే ఆయన చుట్టూ మన చుట్టూ ఆయన రెక్కలను కావులు పెట్టాడు, రెక్కలు పెట్టి కాసి కాపుకాశించాడు. అందులో పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. ఆరాధన అనేది అసమస్య విషయం కాదు. ఆరాధన చెప్పుకోదగ్గింది. మనలో ఒక విధమైన నమ్మకమైన విశ్వాసంగా మనం జీవించాలి, శిష్యుడిగా మనం మసులుకోవాలి. అంతేగాని ఏదేదో మాట్లాడి ఏదేదో చెప్పి నేను దేవుడు ఇంత ఎదిగాను, దేవుడు నేను ఇది కొనసాగించాను, దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని సాక్ష్యం చెప్పుకుంటాం. సాక్ష్యాలు చెప్పుకుంటాం కాదు, సాక్షిగా జీవించాలంటాడు దేవుడు. సాక్ష్యం అంటే ఎవరిని? దానిలో ఉంది సాక్ష్యం అంటే. ఏం చేశాడు? నేను నా దేవుడికి తప్ప నేను ఎవరికి మొక్కనన్నాడు. అలాగే ఆరాధకుడు కూడా నా తండ్రికి నేను అర్పణగా ఆరాధకుడిగా ఉంటానే కానీ నేను అడ్డమైనటికి నేను లోపడను, అడ్డమైన చట్టకి నేను తలవంచను అని నిర్ణయించుకోవాలి. ధైర్యం కలిగి ఉండాలి. అలాంటి ధైర్యం కలిగి ఉన్నప్పుడే దేవుడికి నిజమైన ఆరాధకులుగా ఉంటాం. పేజీ నెంబర్ 738 దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఆరో అధ్యాయం 20వ వచనం. 738 పేజీ నెంబరు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలుకి ఒక నిబంధన పెట్టారు. దానియేలు మీద కుట్రతో, దానియేలు మీద కోపంతో, ఈయన ఏమైనా సరే రాజు దగ్గర ఎంతో అధికంగా ఉన్నాడు అని ఆ యొక్క జనానికి అసూయ కలిగి దానియేలుని తప్పించాలనే ఒక దురాలోచనతో రాజు దగ్గర ఒక బలమైన ఆమోదముద్ర పొంది నీ విగ్రహాన్ని తప్ప ఎవరిని కూడా సేవించకూడదు, ఎవరిని నమస్కరించకూడదు, ఎవరిని తలవకూడదు, పూజించకూడదు అని ఒక నిబంధన పెట్టారు. కానీ దానియేలుకి దేవుడి పట్ల ఆసక్తి, దేవుడికి ఎప్పుడూ ఆరాధకులుగా ఉండాలనే ఒక కోరిక. దానియేలు బందీగా ఉన్నప్పుడే వాళ్ళు పెట్టిన ఆహారం కోసం లోపాడు. మీ అందమైన ఆహారం తిన్నాను నేను ధైర్యంగా చెప్పగలిగాడు. అలాంటి దానియేలుని అసూయ కలిగి దానియేలు మీద నేరం మోపడానికి ఈ యొక్క మార్గం కుట్రపన్ని దీని ద్వారా దానియేలుని సింహాసనంలో వేశారు. సింహాసనంలో వేసినప్పుడు ఆ రాజుకి కలవరం, నిద్ర పట్ల భయం. ఎందుకంటే దానియేలు ముఖ్య దేవుడు జీవంగా దేవుడు, సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు అని ఒక భయం. ఆ భయం వల్ల ఆ రాజుకి ఇక ఆందోళన పుట్టి తెల్లవారేటప్పటికల్లా ఆ గృహం దగ్గరికి వెళ్ళిపోయాడు. జీవంగల దేవుడు నిన్ను రక్షించాడా అంటే జీవంగల దేవుడు అని చాలా తక్కువ సార్లు వాడే పదం. కానీ మన దేవుడు నిజంగా జీవంగల దేవుడు. ఆయన ప్రతి మాటలోనూ జీవం ఉంది. అటువంటి జీవంగల దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? మనం వ్యర్థమైన ఆటలకి, పనికిమాలిన ఆటలకి మనం లోబడి దేవుని వాక్యాన్ని మనం దూరం చేసుకుని దేవుడి మాటను మనం ఎడబాసి దేవుడికి దూరంగా ఉండి ఆ యొక్క ఆదివారం వచ్చి నేను ఆరాధికురాలని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? నిజంగా దేవుడి కోసం ఒక సమయం, ఒక సందర్భం వచ్చినప్పుడు
ఏ విషయంలో కూడా భయపడవసరం. ఎందుకంటే ఇవాళ రేపు ఎప్పుడైనా పోయిందే. నిన్న మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఇంక ఈ టైం కూడా ఇంకా పోలేదు, బాగానే ఉంది. నేను గమనం వచ్చినప్పటికీ ఆవిడ చనిపోయిందన్న. ఆవిడ చనిపోయిందని 10 నిమిషాల్లో ఎలా ఎండగా ఉందా తీసుకుపోతే బాగుంటుంది, మళ్ళీ టైం అయిపోతే మళ్ళీ ఇంకే అది చనిపోయి ఎంతసేపు అయింది. అప్పుడు దాకానేమో ప్రార్థన అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు, చుట్టూరు చేయలేదు. ఆయన సంఘం వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వచ్చేసారు, ప్రార్థన చేశారు, అన్నీ చేశారు. ఇలా చనిపోయింది, ఎప్పుడు తీసుకెళ్తారు? అలాగే ఏదో ఒక రోజు మనం రాకపోయేవాళ్ళం. ఏదో ఒక రోజు దేవుడు పెంచుకుంటాడు, అయిపోవాల్సిందే. మనం ఆయన సన్నిధికి చేరినా, నరకంలోకి వెళ్ళినా, కానీ పిలుపు మాత్రం ఆయన దగ్గర నుంచి రావాలి. ఏదో ఒక రోజు పిలుపుతాడు అందరినీ. ఎవరు టైం అయిపోతే ఆయన పిలుపుతాడు. కాబట్టి మనం దేవుడికి ఇష్టంగా సిద్ధపడి ఉన్నామా లేదా అన్నది మనం గమనిక కలిగి ఉండాలి. ఎందుకంటే చాలామంది దేవుడు రావాల్సిన సమయంలో మనం సిద్ధపడి ఉండాలి, లేకపోతే దేవుడు ఇయ్యాలి రావచ్చు అని. కానీ దేవుడు ఏమవుతుంది కాదు, మనం ఈ గడియలో రాలిపోవచ్చు, మనం ఈ గడిలో రాలిపోవచ్చు. దీని గురించి ఈ విషయాన్ని మనం గుర్తించి మనం సిద్ధపడాలి. దేవుడు రావాల్సిన గురించి మనం సిద్ధపడతాం కాదు. ఈ గడి దేవుడు పిలిస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడున్నాం? దేవుడికి ఇష్టంగా ఉన్నామా, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నామా, దేవుడికి ఆరాధనగా ఉన్నామా, దేవుడికి ఏమి చేయలేకుండా, ఏ ఆత్మ ఇవ్వకుండా పనికిమాలిన స్థితిలో ఉన్నాము అన్న గ్రహింపు మనం ఈక్షణం కలిగి ఉన్నాం. దేవుని ముందు దానియేలు నీతిమంతులుగా తీర్చబడ్డాడు, యథార్థమంతులుగా తీర్చబడ్డాడు. లేకపోతే ఆ సింహాల ముందు, ఆకలితో ఉన్న సింహాల ముందు మనిషి ఒక లెక్క. దానిలో పక్కన కూర్చుని సింహాల పక్కన కూర్చుని ఉన్నాయి. ఎందుకని? దేవుడు దూతను పంపించాడు, దేవుడు కావులు పెట్టినట్లకి. అలాంటి సింహాలు ఎన్నో వస్తాయి, నీ మీదకి నమ్మదికి ఎన్నో వస్తాయి. సింహాలు అంటే అవి ఆ కాలంలో ఉంచుకునే సింహాలు, ఈ కాలంలో నోటి మాట సింహాలు, నోటి మాట సింహాలు. వాటిని తట్టుకోవాలి, వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలంటే ఆ నోటంటే మనం 10 కాదు. సహనంతో యేసుక్రీస్తు ప్రభు సహనంతో ఎలాగైతే ఎదుర్కొన్నాడో అలాగే మనం ఎదుర్కొన్నప్పుడు అది ఆరాధన. మనం సిద్ధేసుకుంటామంటే అలాంటి ఒత్తిడికి వచ్చినప్పుడు, అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, అలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని నిగ్రహించుకుంటామే దేవునికి ఆరాధన. అది సిలువేసుకోవడం. సిలువేసుకుంటాం అంటే గుడ్ ఫ్రైడేకి చక్కగా సిలువలు వచ్చుకుని పట్టుకెళ్ళి ఊరేగింపుతో ఫోటోలు తీసుకుని వాట్సాప్లో పెట్టుకుని సిలువే పడ్డాం అనుకుంటాం. అది కాదు సిలువేసుకుంటాం. ప్రతిరోజు ప్రతి విషయంలో దేవుడికి వ్యతిరేకంగా ప్రతి విషయంలో కూడా మన శరీర చర్చలు మనం చంపుకోవటమే సిలువేసుకోవడం. అది ఆరాధన. మనం ఏ తప్పు కలిగి ఉన్నాము, మనం ఎలాగున్నాము, దేవుడి పట్ల ఆసక్తితో మనం జీవించాలి. దేవుడి పట్ల ఎప్పుడు కూడా ఆకలి కలిగి ఉండాలి. ఆకలి వేసినాడు ఏం చేస్తాడు? ఇతరులకి కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకున్నా ముందు తినాలనుకుంటాడు. డబ్బులు లేవు, ఆకలి వేస్తుంది, ఎవరు పెడతా ఏం చేస్తాడు? ఎవరైనా సరే పని ఎత్తుకుంటాడు, కష్టపడతాడు తన కడుపు నింపుకోవడానికి. అలాగే మన ఆత్మ నింపుకోవడానికి దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, ఆ ఆకలి కలిగి ఉండాలి. అది ఆరాధన. లోకవాక్యములు ఆరు 683 పేజీ కనుక 3వ అధ్యాయం 25-26 వచనం. ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో
ఏదైనా ఒకటి నాకు జరగాలి ప్రభావ అని మనం భూసముద్రాలే ఎక్కువగా అడుగుతూ ఉంటాం. కానీ అవి కూడా దేవుడు మనం అడిగి సమస్తం ఇస్తాడు. ఇది లేదన్నా, ఇది కాదన్నా. కానీ కొన్ని సందర్భాల్లో ఆలోచన చేస్తాడు. ఎందుకు? మన అసలు నిజమైన ఆసక్తి మనకు ఉందా లేదా అని దేవుడు పరీక్షించడానికి. ఆ పరీక్షించినప్పుడు మనం తొందరపడి ఇది దేవుడి చిత్తం కాదేమోలే అని దేవుడు దాన్ని మనకి జారీ చేసే లోగా మన అల్పవిశ్వాసం బయటపడిపోతుంది. అంతే, అక్కడితో తప్పిపోతుంది. మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి విశ్వాసంతో ఉండాలి. ఆయన దయ ఎప్పుడు మన మీద ఉంటుంది. ఎప్పుడు నా పిల్లలు నా దగ్గరకు వచ్చి ప్రేమగా నన్ను అడుగుతారు, ఎప్పుడు నా పిల్లలు ప్రేమతో నన్ను కౌగిలించుకుంటారు అనే ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాడే. కానీ నువ్వు అక్కడ ఉండి కూడా మన అక్కడ మనం తీర్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము అంటే దేవుని యొక్క ఆసక్తి మనం తక్కువగా ఉన్నందువల్ల ఆ యొక్క దేవుని ఇచ్చే యుగులు మనం పొందలేకపోతాం. ఎవరో అప్పిద్దరని ఒక వ్యక్తి సాయంత్రం పొద్దున్నర అని తిప్పితే ఆ ఇంటి చుట్టూ 20 సార్లు తిరుగుతాం. మనం 20 రోజులు తిరుగుతాం. కానీ దేవుడి విషయంలో ఒక్క గడి కూడా దేవుడి కోసం నిజమైన ఆత్మగా మనం ఉండగలము. ఇవాళ నేను ఏమైనా సరే నా దేవుడిని కలవాలి. ఇవాళ ఆదివారం నా దేవుడు నాతో మాట్లాడతాడు. నేను ఎక్కడ తప్పిపోయానో, నాలో ఏం లోటుపాట్లు ఉన్నాయో నా దేవుడు నాకు చెప్తాడు. నేను అక్కడ సరి చేసుకోవాలని ఆశ కలిగి ఉంటామా? లేకపోతే ఎంతో ఇంపార్టెంట్ ఆ ఫంక్షన్ వెళ్ళకపోతే వాళ్ళు చాలామంది ఫీల్ అయిపోతారు. అక్కడ నా పరివేం పోతుంది, వాళ్ళందరిలో కదా నేను గొప్పగా ఉండాలి, అక్కడ వాళ్ళందరూ నన్ను కనపరచాలని నువ్వు అటువైపు చూస్తావా? మనం ఎక్కువ దేన్ని ఆశిస్తున్నాం? జనం మెప్పు కోసం, జనం పౌర్తనం కోసం, జనాన్ని ఆకట్టుకోవడానికి, జనాన్ని మెప్పించడానికి మనం పరుగులుతున్నామే. కానీ అయ్యో తండ్రి, ఈ క్షణం నా జీవితం ఇలా ఉంది, మరో క్షణం నేను ఏం చేయాలో నాకు తెలియదు, నువ్వు నేర్పించు, నేను నీతో ఉండాలి అని మనం అనుకున్నామా? ఆ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం. ఎందుకంటే దేవుడి పట్ల ఆసక్తి తక్కువ. దేవుడి మీద మనకి ద్రాహం, యేసుక్రీస్తు ప్రభు అనే ఒక మహానీయుని మనం చూడాలనే ద్రాహం కలిగి ఉండాలి. ఆయన పోసే నీరు తాగి ద్రాహం తీర్చుకోవాలని తృప్తి కలిగి మనం తృప్తి పొందాలని ఆశపడి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఆ ఆసక్తి లేనప్పుడు, ఆ తృప్తి పడే జీవితం మనలో లేనప్పుడు మనం ఎంతకాలం ప్రభు అన్నా అది వ్యర్థమే ఉంటుంది. నిజమైన ద్రావం కలిగి ఉండాలి. యోహాను సువార్త 8 యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఏ తప్పు ఉండాలి? మనకి ఏ తప్పు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు పట్ల నాకు ఆరోగ్యం బాగోవాలనా, నాకు డబ్బు సంపాదించాలనా, నా వ్యాపారం బాగా సాగాలనా, నాకు డైలీ కూలి పని ఉండాలనా, లేక నా పిల్లలు ఎంతో ఉన్నతమైన చదువుకుని మంచి ఉద్యోగాలు రావాలనా, పిల్లలకు మంచి మంచి సంబంధాలు వచ్చి మంచి మంచి పెళ్లిళ్ళు చేయాలనా, సుఖభోగాలతో సంతోషమైన జీవితం జీవించాలనా, ఏ దాహం ఉండాలి? దేవుని పట్ల ఆసక్తి మనకు దేని గురించి ఉండాలి అంటే ఆయనతో సాహసం కలిగి ఉండడానికి ఆశ కలిగి ఉండాలి.
ఆయనతో కలిసి జీవించే ఆశ కలిగి ఉండాలి. ఆ దాహం ఉండాలి. ప్రభు నాతో ఉన్నాడనే దాహం ఉండాలి. ప్రభు నన్ను నడిపించాలి, నేను నా ప్రభు చేపట్టుకోవాలి, నేను నా ప్రభు కూడా నడవాలి అనే ఆగ్రహం కలిగి ఉన్నా. ఆగ్రహం లేనప్పుడు మనం ఎంతసేపు ప్రభు అన్నా అది నోటి పెదాలతో వచ్చిన మాట. అందుకనే అన్నాడు యేసుక్రీస్తు, తండ్రి వీళ్ళ పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారే కానీ వీళ్ళ హృదయం తిప్పుకున్నారు అని. ఎందుకంటే మన అంతరంగంలో ఆయన లేడు, మన అంతరంగ జీవితంలో ఆయన లేడు. మన అంతరంగం ఆయన ఆధారపడతల్లా. మన ఆలోచన విధానం అంతా కూడా లోకం చుట్టూరు, లోకంలో ఉన్న పెద్ద మనుషుల చుట్టూరు, లోకంలో ఉన్న డబ్బున్న ధనం ఉన్న మనుషుల చుట్టూరు, పదాలు ఉన్న మనుషుల చుట్టూరు, వాళ్ళ చుట్టూరు ఆలోచిస్తుంది. కానీ ఇది నాకు అవసరమైతే నా ప్రవేశిస్తాడు అనే విశ్వాసం వల్ల కలిగి ఉందా? ఆ దాహం అనుకుందా? ఆ యాస అనుకుందా? నా ప్రభుత్వం నేను ఉన్నాను, నా ప్రభు చూసుకుంటాడే, నాకేంటి అనే ధైర్యం మనలో ఉందా? అలాంటి ధైర్యం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ధైర్యం నా పిల్లలకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే ఈ లోకాన్ని మనం జయించాలని ఆశపడుతున్నామో వాళ్ళకే ఎక్కువగా ఏదైతే మనకి ఒత్తిడిగా ఉంటుందో దాన్ని ముందు తెచ్చి పెడతాం. దాన్ని మనం ఎలా జయించాలో కూడా మనం చుట్టుపక్కల వాళ్ళ ముందు దొరలాడతామే. కానీ తండ్రి నన్ను దీన్ని ఎలా ఎదుర్కొంటాం అని ఒక్కసారి మనం ఆలోచించగలుగుతాం. ఫస్ట్ జనం వైపు చూద్దాం. అది విఫలమైపోతే దాన్ని ఎప్పుడల్లా చేత కాకపోతే అప్పుడు నాకు వేరే గద్దెదు ప్రభావ, నాకు వేరే దారి లేదు ప్రభావ, నువ్వు తప్ప నాకు జీవితమే లేదు, నీతోనే నా జీవితం అని అప్పుడు ముందే ఒక మాట ఆయన అడిగితే ఎంత సంతోషించారో తెలుసా ఆయన. అరే నా బిడ్డను అడిగి వచ్చాడు ఆయన ఆసక్తి. మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తామో, ఎప్పుడు ఆయనతో కావాలని మన ద్రావం ఎక్కువగా పడుతుందో అప్పుడే ఆయనతో మనం ఎక్కువగా జీవించాం. ఆ ద్రావం లేనప్పుడు ఆయనతో మనం జీవించాలి. ఆ ద్రావం మనకు చాలా అవసరం. దేవుడు నీతి యేసుక్రీస్తు ప్రభు పట్ల ఎవరికైతే ఆ ద్రావం ఉంటుందో వాళ్ళే దేవుడు నీతిని అమర్చగలరే. కానీ అందరూ కాదు. మేము క్రైస్తవులు, మేము దేవుడు నమ్ముకున్నాము అంటే వాళ్ళ తెలియని వాళ్ళు ఎగతాళిగా నమ్ముతున్నారు. ఎగతాళిగా చూస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు నమ్ముకునే అని చెప్పుకునే వాళ్ళే ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నారు, ఎక్కువగా మోసాలు చేస్తున్నారు, ఎక్కువగా పాపం చేస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని, దేవుణ్ణి నామకార్థంగా పెట్టుకుని పైకి కనిపించేవన్నీ నిజాలు కావని దేవుడు ముందుగానే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నేను చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చను అని ఎందుకు అన్నాడు? నేను ఎంతో ఆత్మీయుడిగా మా పాఠశాలలో నేను ఉంటాను. కానీ నేను మా పాఠశాలలో మీ అందరూ లేనప్పుడు నేను దూరంగా వెళ్ళి నేను చెవంతు పోగొట్టాలని నేను చేసినప్పుడు అప్పుడు నా ప్రభుకి సాటా, మీ అందరికీ సంఘటనకి సాటి. ఎందుకంటే మీకు తెలియదు నేనేం చేస్తున్నాను, నా అంతరంగంలో ఏముందో మీకు ఎవరికో తెలియదు. దాన్ని బట్టి మీరు ఏమనుకుంటారు? అరే రామకృష్ణ చాలా ఆత్మీయుడా, ఒకప్పుడు ఎలా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మారిపోయాడు. కానీ దేవుడు అలా తీర్పు తీర్చడం. నా అంతరంగంలో ఏం కోరుకుంటున్నాను, నేను ఏం కోరుకుంటున్నానో, నేను ఏం ఆలోచిస్తున్నానో, నేను ఎలా జీవించాలనుకుంటున్నానో దాన్ని బట్టి పాల్గొంటాను, దాన్ని బట్టి తీర్పు తీరుతాడు. కాబట్టి మనం దేని గురించి దావం కలిగి ఉన్నామో దానికోసం మనం దావం కలిగి ఉన్నాము. వ్యర్థమైన వాటి గురించి దావం కలిగి ఉంటాం. ఈ భూ సంబంధం మీద, ఈ భూమి మీద దేని గురించి ఆశించినా అది వ్యర్థమే. ఎందుకంటే మనకు కూడా ఏమీ రాదు, ఏమీ మనం పట్టుకెళ్ళం. దేవుడు అందుకని అన్నాడు, నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఇవన్నీ మనం ఇక్కడ జీవించడానికి అద్దెకి తెచ్చుకుంటే ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే. ఈ భూమి ఉన్నాయి కూడా అంతే. మనకి కొంతకాలం మనకు పోషణకి ఇవన్నీ మనం ఒక రోజు తండ్రితో ఉండాలి, ఆ దాహం కలిగి ఉండాలి, ఆ దప్పిక కలిగి ఉండాలి. ఆ దప్పిక లేనప్పుడు మనం ఎంతసేపు ఎంతగా మనం పొరపెట్టుకున్నా మన మనంతా కూడా వ్యర్థమే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31
మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పిక. ఎవరమైతే యథార్థతగా మనం ఎవరికైనా హత్య ఉన్నప్పుడు దాని యథార్థతగా మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఆ వ్యక్తికి మనం వడ్డీ ఎంతైతే కట్టాలని మనం తీర్మానించుకున్నామో అంత యథార్థతను మనం చెల్లించినట్టు ఉండాలి. ఒక వ్యక్తికి మనం మాట ఇచ్చాము అంటే మనం చనిపోయేలాగా ఆ మాటను నెరవేర్చుకునేలా ఉండాలి. ఇచ్చిన మాట తప్పకుండా దాన్ని నెరవేర్చుకోవాలి. ఆ మాట మనం నెరవేర్చుకున్నప్పుడు మనం నీతి తప్పినట్టే. దేవుని పట్ల ఆసక్తి ఉన్నవాడు, దేవుని పట్ల నేను దేవునితో కలిసి జీవితం అనుకున్నవాడు, ఎవరైతే ఉన్నామో ఎవరైతే తీర్మానించుకున్నాడు వాళ్ళు ఆ ఆకలి కలిగి ఉండాలి. ఏ ఆకలి? నీతి. నీతి విషయంలో మనం నష్టపోతాం. నష్టానికైనా సరే సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన పోషణ మాత్రమే చూసుకుని వ్యాపారం చేశాడే కానీ తరతరాలుగా ఎంత ఉండేవాళ్ళు సుఖపడాలని కానీ సంతోషించాలని కానీ భోగభోగ్యాలు కావాలని కానీ ఆయన వ్యాపారం చేయాల. ఆ వ్యాపారంలో నీతిని ఎదిగాడు. అలాగే మనం కూడా మనం చేసే పని ఒక కూలి పనికి వెళ్ళామనుకోండి, మన డబ్బులకి మనం తెచ్చుకునే డబ్బులకి అది న్యాయంగా సరిపోతుందా లేదా అని ఆ నీతి కలిగి ఉన్నాము పని చేయగలమా? ఆ పని మనం చేస్తున్నామా? ఒక రైతు మనం తీసుకుని 500 కూలి ఇస్తున్నాడు. ఆ 500 సరిపడా మనం కూలి చేస్తున్నామా లేదా? ఆ యొక్క దాహం కలిగి ఉన్నాం, ఆ నీతి కలిగి ఉండాలి. మనం టైం అయ్యింది నేను వెళ్ళాను వచ్చేసాను అనుకుంటే అది నీతి కాదు. అది అందరూ చేస్తారు. కానీ మనం తెచ్చుకునే డబ్బులకి అది యథార్థతగా పని పూర్తి చేసామా లేదా అనే ఆలోచన కలిగి ఉన్నాం. కష్టమవుతుంది, ఒళ్ళొలుగుతుంది, అయినా పర్వాలేదు. దాని కష్టం ప్రతిఫలం దేవుడు అక్కడ పూర్తాడు. ఈ భూమి మీద దేన్నైతే మనం ఎక్కువగా ఆశిస్తామో అది భూమి మీద మనకి ఏది మనకు రాదు. మన నీతిని దేవుడు అక్కడ రాసి ఉంచుతాడు. అక్కడ కుప్పలుగా పక్కన చేర్చి ఉంచుతాడు. ఇక్కడ కాదు. అట్టి నీతి మనలో ఉండాలి. ఎట్టి నీతి? పైన దాచుకునే నీతి. ఇక్కడ దాచుకునేది కాదు. జనాలు చూపించడానికి నేను ఎంతో నీతివంతులుగా ఉంటాను, ఎంతో పైకి కనిపించుకుంటాను, పైకి జనాలను చూసేలా కనిపిస్తాను. కానీ నిజమైన నీతి ఉందా లేదా అన్నది దేవుడికి తెలుసు. ఆయన సాగంలో ఏమీ లేదు. కాబట్టి మన అంతరంగంలో నీతి కావాలే కానీ పైకి చూపించుకునే నీతి కాదు. మనలో ఆ ఆలోచనే రాకూడదు. ఈ సొమ్ము పలానా ఒకటి మనకెందుకు? ఒకవేళ మర్చిపోయినా సరే జ్ఞాపకం చేసి మనకి ఇచ్చి రావాలి. లేకపోతే నాయన నీ వస్తువు పలానా సాగుతుంది, నేను చూశాను కానీ నేను తెచ్చే అవకాశం లేదు, నువ్వు తెచ్చుకోలేదు అని చెప్పాలి. కానీ ఇవాళ అనేక మంది ఎలా ఉన్నారో తెలుసా? ఆడు ఎప్పుడైతే దాన్ని మర్చిపోతాడో మనం సొంతం చేసుకుందాం. ఎప్పుడైతే కొన్ని రోజులు గడిచిపోయా నేను ఇవ్వలేదురా బాగా మాటతో పోతాం. కానీ ఎవరికి అచ్చుకోవడం దేవుడు చెప్తున్నాడు. నీ ఊపిరి ఆగేలాగా నువ్వు ఎవరికి అచ్చుకోకూడదు అని దేవుడు చెప్తాడు. కాబట్టి మన నీతి ఎక్కడ ఉంచుకోవాలో పరలోకంలో ఉంచుకోవాలి, ఆయన దగ్గర దాచుకోవాలి. ఆ నీతి కావాలి. మనం ఎలా జీవించినా మనం ఎలా ఉన్నా దేవునికి మాత్రం ఇష్టలుగాను ఆరాధకులుగాను ఉండాలి. దేవునికి ఎవరైతే దానియేలులాగా ఇష్టంగా ఆయనకి భయంకరంగా దేన్నైనా సరే ఎదురికించి నిలబడి జీవించాడో అలాగే మనం జీవించినప్పుడు దానియేలుకి ఎలా కావాలనిపించాడో మనకు కూడా అలా కావాలనుకుంటాం. కానీ శరీరం మాత్రం ఏదో ఒక రోజు మాత్రం పోవటమే. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆయుష్కాలం ఉన్నంతవరకే ఈ శరీరం ఉంటుంది. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం పూర్తి అయ్యేసరికి ఒక గడియ ముందు కానీ ఒక గడియ కానీ తీసుకెళ్ళాలి. పూర్తి అయ్యాకే నిన్ను నన్ను తీసుకెళ్తాం. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా జీవించడం, దేవునికి సంతోషపెట్టే జీవితం జీవించడమే దేవునికి ఆరాధన. అట్టి ఆరాధన కోసం దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్న సమయం తీసుకుంటారు.